గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వల్లభనేని వంశీ కస్టడీ అదేవిధంగా హెల్త్ కండిషన్ సంబంధించిన బెయిల్ పిటిషన్ మీద ఈరోజు విచారణ జరిగింది. వల్లభనేని వంశీ తరఫున వాదనలు వినిపిస్తున్నటువంటి సీనియర్ అడ్వకేట్ తాను కూడా చిరంజీవి ఉన్నారు. సార్, ఇలాంటి వాదనలు జరిగాయి. ముఖ్యంగా ఆయన హెల్త్ కండిషన్ బాగాలేదని వాళ్ళ వైఫ్ కూడా మా ఆర్టీవీతో మాట్లాడుతూ వల్లభనేని వంశీ గారికి ఫిట్స్ కూడా వచ్చాయని చెప్పారు. ఏంటి సార్, ఎలాంటి వాదనలు జరిగాయి? అంటే వంశీ గారికి లోపల ఆరోగ్యం బాగాలేనమాట నిజమండి. ఆయనకి టెయిల్ బోన్ ఫ్రాక్చర్ ఉంది, గతంలోనే సర్జరీస్ అవన్నీ జరిగినాయి. ఇప్పుడు దాని మీద ఎమ్యూనిటీస్ పిటిషన్ వేస్తే కోర్టు వారు ఆయనకి ఒక 2 అడుగులు ఎత్తుగా ఉన్న మంచం ఇవ్వడానికి ఒప్పుకున్నారు దాదాపుగా. అది ఏంటి సార్, ఇంకా ఆయన ఆ హెల్త్ కండిషన్ బాగాలేదు కాబట్టి బెయిల్ మీరు అడుగుతున్నారుగా, కోర్టు న్యాయమూర్తి ఏం చెప్పారు? అసలు ఇవాళ బెయిల్ గురించి బెయిల్ ప్రసక్తే రాలేదండి. ఇవాళ ఓన్లీ దేర్ వాజ్ ఓన్లీ 2 డిస్కషన్స్ ఆన్ కస్టడీ పిటిషన్ అండ్ ఎమ్యూనిటీస్ పిటిషన్. ఆ రెండింటి మీదే జరిగింది. వాళ్ళకి కొంత కస్టడీ ఈ 2 పిటిషన్స్ మీద రేపు కోర్టు వారు తీర్పిస్తారు. ఏంటి సార్, అంటే లోపల కొంత భద్రత కూడా ముప్పు ఉంది, లోపల గంజా బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ కూడా ఉందని ఆయన ప్రత్యేక సెల్లో ఎందుకు ఉంచారని న్యాయమూర్తి గారు అడిగారు. ప్రత్యేక సెల్లో ఉంచడం, ఆయన రూమ్లో కెమెరా పెట్టడం అలాంటివి ఏం లేవండి, రొటీన్గానే ఉన్నారు. వంశీ గారు ఆరోగ్యం కూడా బాగానే ఉంది, ఆయనకు వచ్చిన ఇబ్బంది లేదని చెప్తున్నారు. అంతే, అంతకంటే ఏం లేదు. అంటే మీరు ఇది ఒక ఫాల్స్ కేసు అని చెప్తున్నారు, కానీ వాళ్ళు అంటే కస్టడీ పిటిషన్ పడుతున్నారు, చాలా లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది, వంశీని ఇంట్రాగేట్ చేయాల్సిన అవసరం ఉందని వాళ్ళు చెప్తున్నారు. వంశీని ఈ కేసులో లోతుగా విచారణ చేసేంత అంతర్జాతీయ కేసేం కాదు. ఇట్ ఈస్ అ సింపుల్ కేస్. దెర్ ఈజ్ నో మెటల్ అట్ ఆల్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ టూత్లెస్, నెయిల్లెస్, నెర్వ్లెస్ కేస్. హైకోర్టులో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో ఆయనకి బెయిల్ డిస్మిస్ అయిన పరిస్థితి, దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఇప్పుడు సార్, ఇది ఒకవేళ అక్కడ బెయిల్ ఏదైనా రిజెక్ట్ అయితే కనుక హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఈ కేసులు ప్రతిదీ ఎవరైనా సరే ఇద్దరు ప్రాసిక్యూషన్ ఆర్ అక్యూజ్డ్ పార్టీ ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఫైనల్ డెస్టినేషన్ సుప్రీంకోర్టు. వైఫ్ నిన్న పంకశ్రీ గారు కూడా ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తిని ఆయన దగ్గర ఉంచాలి, ఫిట్స్ వస్తున్నాయని కామెంట్ చేశారు. అవి పక్కన తోటి ముద్దాయిలు ఉంటారు, ఇబ్బంది ఏం లేదని జైలు వారు చెప్తున్నారు. అంటే ఓవరాల్ ఈ కేసులో ఏమైనా వంశీ గారికి మొన్న మీరు మాతో కామెంట్ చేశారు, 10 రోజుల్లో బెయిల్ వచ్చే కేసు అని చెప్తున్నారు. ఈ కేసులా చూస్తే ఖచ్చితంగా 10 రోజుల్లోనే బెయిల్ వస్తుంది. 10 days. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించిన విషయంలో పూర్తిగా అంటే వసతులకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి వసతుల మీద ఈరోజు విచారణ జరిగింది. పోలీసు వారేమో కస్టడీ పిటిషన్ మీద వాళ్ళు వాదన వినిపిస్తే, జైల్లో వసతులకు సంబంధించినటువంటి అంశం మీద వాదన వినిపించామని తానికొండ చిరంజీవి చెప్తున్నారు. బెయిల్ పిటిషన్ మీద ఈరోజు వాదనలు జరగలేదు. ఆయనకి హెల్త్కు సంబంధించిన విషయంలో కొంత ఇబ్బందులు ఉన్నాయి. కనీసం 2 అడుగులు ఎత్తులు ఉన్నటువంటి మంచాన్ని ఆయనకి ఇవ్వాలని జడ్జిని కోరాం, న్యాయమూర్తిని కోరాం. జడ్జి కూడా దానికి సానుకూలంగా స్పందించారని చెప్తున్నారు. మరోవైపు ఆయనకి లోపల ఫిట్స్ వచ్చాయని ఆయన భార్య కూడా చెప్తున్నారు. కాబట్టి ఒక ప్రత్యేకమైన వ్యక్తిని, లేకపోతే జైల్లో ఉన్నటువంటి ఎవరో ఒకరిని ఆయన వద్ద ఉంచితే ఇబ్బందికరంగా ఉండదనే మాటను కూడా మేము న్యాయమూర్తి వద్ద చెప్పామని తానికొండ చిరంజీవి చెప్తున్నారు. ఏదేమంటే ఇది న్యాయపరంగా అయితే 10 రోజుల్లో బెయిల్ వచ్చే కేసే, కానీ ఏదైనా ఇబ్బందులు సృష్టిస్తే తప్పక లేదు, కానీ ఖచ్చితంగా ఇది బెయిల్ వస్తుందని చెప్తున్నారు. హైకోర్టు డిస్మిస్ చేసినటువంటి గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయ దాడి కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తానికొండ చిరంజీవి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సంబంధించిన SC/ST అట్రాసిటీ కేసుతో పాటు కిడ్నాప్ కేసు వ్యవహారంలో ప్రస్తుతం అయితే ఈరోజు బెయిల్కు సంబంధించిన వాదన జరగలేదు. రేపు బెయిల్కు సంబంధించిన వాదన జరిగే అవకాశం కనబడుతుంది. అంతకుముందే కస్టడీకి సంబంధించిన అంశంలో రేపు న్యాయమూర్తి దీనిపైన నిర్ణయం ప్రకటిస్తారని ఇక్కడ తానికొండ చిరంజీవి అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ ఆర్టీ, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.